పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆకివీడులోని ఆర్యవైశ్య కళ్యాణ మందిరం నందు ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అధికార లాంఛనాలతో తహసీల్దార్ ఎన్ వెంకటేశ్వరరావు, ఎస్ఐ నాగరాజు పట్టు వస్త్రాలు అందజేశారు. ఆలయ మర్యాదలతో వారిని సత్కరించారు. ఈరోజు మన ఆకివీడులో వాసవి కన్యకా పరమేశ్వరి వారి ఆత్మార్పణ కార్యక్రమానికి విచ్చేసిన భక్తి మహాశయులందరికీ శుభాకాంక్షలు. ఈ ఆత్మార్పణ కార్యక్రమం వెనుక చాలా బృహత్తరమైన ఆశయం ఉంది అమ్మవారిది. ఇంకేదంటే సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి స్త్రీకి అత్యున్నత స్థానం ఉంది సమాజంలో. ఆమె యొక్క ఔన్నత్యాన్ని 10 మందికి చాటాల ఉద్దేశంతో ఆవిడ ఆ రోజున ఆత్మాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకోటి ఏంటంటే సమాజంలో ప్రతి వ్యక్తి కూడా నిజాయితీగా నీతిగా బ్రతకాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆత్మాహుతి కార్యక్రమానికి ఆవిడ ఉపక్రమించారు. అప్పట్లోనూ ఆవిడ యొక్క జీవితాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని సమాజంలో మెరుగైన సమాజ నిర్మాణం కోసం మనవంతు కృషి చేయాలని చెప్పేసి ఆవిడ ఆకాంక్షించారు. దానికి మనవంతుగా మనం అందరం కూడా కృషి చేద్దాం. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి ఆత్మార్పణ కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ లాంఛనాలతో చీరాచార్యులతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు మొత్తం ఆకివీడు పట్టణ ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జై వాసవి. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం తరఫున మన ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, విఆర్ఓలు, ఆర్ఐ గారు మొత్తం అందరూ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరినీ ఆనందింపజేశారు. అమ్మవారి ఆశీస్సులు వారికి, అలాగే బొల్ల వెంకటరావు గారు, ఇక్కడికి వచ్చిన నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఈరోజు ఈ సందర్భంగా ఉదయం అభిషేకాలు, అమ్మవారి కుంకుమ పూజలు, సహస్రనామాలతో కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈవేళ ఈ కార్యక్రమం చాలా చక్కగా ఆనందదాయకంగా సంతోషంగా జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందరికీ పుష్కలంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మరి ఈ రోజున పెనుగొండని మరిసిపోయే విధంగా మరి ఇక్కడ వెంకటబాబు గారు, ఆ కమిటీ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. మరి అసలు ఆత్మార్పణ దినోత్సవం సందర్భాలు ఎందుకు వచ్చింది అనేది కొంచెం అందరూ కూడా విశదీకరించి ఉంటే చాలా బాగుంది. కొంతమంది తెలవని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తల్లి తప్పకుండా చెప్పాలి, ఆవిడ ఎందుకు ఆత్మార్పణ చేసుకోవాల్సి వచ్చింది అనేది ఖచ్చితంగా అందరికీ తెలియవలసి ఉంది. అది ఖచ్చితంగా మరి ఎవరితో చెప్పించినా కూడా అందరూ కూడా సంతోషిస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఆర్యవైశ్య కులదేవతైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆవిడ ఆత్మార్పణ దినోత్సవం అంటే ఆవిడ అగ్నిలో ఆహుతి అయిపోయింది. ఒక రాజుగారు ఆవిని మోహించడం వల్ల దానివల్ల కొంచెం ఆత్మను బాధపడి దానివల్ల విష్ణువర్ధన మహారాజు గారు దానివల్ల కొంచెం పెనుగొండంతా కూడా సఖ్యతంగా ఉండి అమ్మవారి యొక్క ఆత్మార్పణలోకి ఆవిడకి అగ్నిలో ఆహుతి అయిపోయింది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ విజయ రోజున అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవం అందరూ కూడా మన ఆర్యవైశ్యులు అందరూ కూడా జరుపుకుంటారు. ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం తరపున వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి తరపున మీ అందరికీ కూడా చిరంజీవిగా వర్ధిల్లుతూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి సుఖంగా కోరుకుంటారు.